ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 29 ప్రభుదినం. నేటి లేఖన పఠనం 39వ కీర్తన. ప్రధాన గాయకుడైన యెదూతూనునకు దావీదు కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని: యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొనియున్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. వ్యాఖ్యానాంశం: మనుష్యులు వట్టి ఊపిరి వంటివారు. వ్యాఖ్యానాంశం: మనుష్యులు వట్టి ఊపిరి వంటివారు. వ్యాఖ్యానం: విశ్వాసి యొక్క స్వచిత్తాన్ని అరికట్టడానికి దేవుడు కొన్నిసార్లు నోటికి వారును కళ్ళెమును ఉపయోగించాల్సి వస్తుంది అని 32వ కీర్తన 9వ వచనంలో చదువుతాము. నరుని శరీరములో సాధు కాజాలని ఏకైక చిన్న అవయవమైన నాలుకను నియంత్రించడానికి ఒక్కొక్కసారి చిక్కము అవసరమవుతుందని 39వ కీర్తన 1వ వచనంలోనూ, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలోనూ చదువుతాం. మౌనంగా ఉండటం మనకు చాలా కష్టంగా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు మరీ కష్టంగా ఉంటుంది. అట్టి సందర్భాలలో తన నోరు తెరవని గొర్రెపిల్ల యొక్క పరిపూర్ణ మాదిరిని మనం గుర్తు చేసుకోవాలి. 39వ కీర్తన 9వ వచనం, 38వ కీర్తన 13వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే ఈ సంగతులు మనకి బాగుగా అర్థమవుతాయి. 39వ కీర్తన 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు అని రాయబడింది. స్వల్పకాలికమైన ఈ జీవితంలో అనేక మంది అజ్ఞానంతో భూసంబంధమైన సంపదలను పోగు చేసుకోవటానికి వ్యర్థంగా ప్రయత్నం చేస్తున్నారు. 6వ వచనం, అలాగే పరమగీతం గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, 23వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. అలాగైతే 5, 6, 11 వచనాలలోని 4 నిశ్చయమైన సంగతులను మనం శ్రద్ధగా గమనిద్దాం. మనుష్యులు వట్టి ఊపిరి వంటి వారు మాత్రమే కాదు, మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు అని 5వ వచనంలో 11వ వచనంలో కూడా చదువుతాం. నాటక రంగమైన ఈ లోకములో మానవాళి యొక్క నాటకం ముగింపు దశకు చేరుకోబోతుండగా త్వరలో ఈ నటీనటులు ఈ మూన్నాళ్ల ముచ్చటంతా తొలగించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనంలో రాయబడినట్లు ఈ లోకపు నటన గతించుచున్నది. అయితే సత్యమైనవి, నిశ్చయమైనవి,
వాడబారనివి అదృశ్యమైనవి అన్నీ పరలోకానికే చెందియున్నవి అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చదువుతాం. గనక ఈ లోకములో తాను ఏమీ ఆశించలేనని ఎరిగిన విశ్వాసి, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును అని ప్రశ్నించాడు. అయితే వెంటనే నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అని 7వ వచనంలో తనకు తానే స్వయంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.